బిగ్ బాస్ 8 తొలివారం నామినేషన్స్ లో హీట్ మామూలుగా లేదు. అయితే ఈ హీట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో ఉప్పు, పప్పు, గుడ్డు కూర వీటిపైనే డిస్కషన్ నడిచింది. సాధారణంగా ప్రతి సీజన్ లోనూ ముఖ్యంగా తొలివారంలో ఇలాంటి గొడవలే ఉంటాయి. అయితే నేటి ఎపిసోడ్ లో కూడా ఇదే గొడవ కంటిన్యూ అవుతుంది. తాజా ప్రోమోలో బేబక్క వర్సెస్ సీత మధ్య మళ్ళీ కూర గొడవ మొదలైంది. కూరలో కారం ఎక్కువ వేశావు, పప్పు మాడిపోయింది, నేను గుడ్డు బుర్జీ వేసుకుంటానంటే వద్దన్నావు అంటూ బేబక్కని నామినేట్ చేసింది సీత. ఆ తరువాత సోనియా విష్ణుప్రియకి ఇచ్చి పడేసింది. రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు మానేయాలి, పక్కకెళ్ళి చిల్లవు అని చెప్పింది. ఆ తరువాత అభయ్ నవీన్ మణికంఠను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక భాష అయితే మణికంఠని నామినేట్ చేస్తూ ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నావు అని అన్నాడు. ఏంటి రాజకీయమా? నేను చావు వరకు వెళ్ళొచ్చా, మీరు చూడలేదు, నేను అందరినీ పోగొట్టుకున్నా, తల్లి లేదు, తండ్రి లేడు, పెంచిన తండ్రితో అవమానాలు ఎదుర్కొన్నా, అమ్మ చనిపోతే కట్టెలు పేర్చడానికి డబ్బులు అడుక్కొని తీసుకొచ్చి దహన కార్యక్రమాలు చేశానంటూ తన బాధల గురించి చెప్తుంటే అక్కడున్న వాళ్ళంతా బోరున ఏడ్చేశారు. ఈ దెబ్బతో మరోసారి మణికంఠపై సింపతి పెరిగిపోయింది. అయితే మణికంఠ కావాలనే సింపతి డ్రామాలు ఆడుతున్నాడని, కష్టాలనేవి ఎవరికి ఉండవంటూ సింపతి స్టార్ట్ అంటూ అతన్ని హేట్ చేస్తున్నారు మరికొంతమంది.